ఈరోజు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం మా బహుజనులందరి ఆధ్వర్యంలో మేము సావిత్రిబాయి పూలే గారికి ఈరోజు పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. అట్లాగే కొంతమంది సీనియర్ టీచర్స్ని కూడా మేము ఇక్కడికి పిలిచి వారికి కూడా సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అట్లా ఎందుకంటే ఈరోజు మన భారతదేశంలో ఏదైతే బడుగు బలహీన వర్గాల భవిష్యత్తుల కోసం జీవితాలని త్యాగం చేసిన త్యాగమూర్తుల ఒక కష్టాన్ని కనుమరుగు చేసే పరిస్థితిని ఈరోజు చూస్తున్నాం. జ్యోతిరావు పూలే గారి గురించి, సావిత్రిబాయి పూలే గారి గురించి ఈరోజు మొట్టమొదట భారతదేశంలో ఉపాధ్యాయురాలుగా వచ్చి ఎంతో మంది బడుగు బలహీన ఆడబిడ్డలకి అక్షర జ్యోతులు వెలిగించిన మహాతల్లి గురించి ఈరోజు కనుమరుగు చేస్తా ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు పాఠ్య పుస్తకాలలో వారి యొక్క చేసిన సేవలను కూడా కనుమరుగు చేసేశారు. ఎక్కడ కూడా పుస్తకాలలో వారి గురించి పాఠాలే లేవు. ఇది ఎంత దుర్మార్గమైన పరిస్థితో ఈరోజు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఏదైతే రాజ్యాంగాన్ని సృష్టించిన మహానుభావుడు అంబేద్కర్ గారి గురించి అవమానకరంగా మాట్లాడటం, జ్యోతిరావు పూలే గారి, సావిత్రిబాయి పూలే గారి ఉనికి లేకుండా చేయటం, ఇది దుర్మార్గం అని చెప్పని ఈ దుర్మార్గాలను మేము ఖండిస్తున్నాం. బహుజనులందరం కూడా కలిసి ఈరోజు మా డిమాండ్ ఏంటంటే ప్రతి విద్యాలయాల్లో సావిత్రిబాయి పూలే గారి చిత్రపటాలు ఉండాలి. ప్రతి పాఠ్య పుస్తకాలలో ఒక జీవిత త్యాగం, ఏ రకంగా ఈ భారతదేశానికి వాళ్ళ జీవితాలను త్యాగం చేశారో అవన్నీ కూడా పాఠాల రూపంలో రేపటి పౌరులకి ఖచ్చితంగా తెలియపరచాలి. అట్లాగే ప్రతి కార్యాలయంలో అంబేద్కర్ గారు ఫోటోలు, పూలే గారు, సావిత్రిబాయి గారి చిత్రపటాలని ఖచ్చితంగా పెట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా లేని పక్షంలో మేమే అన్ని కార్యాలకి వెళ్తాము, మేమే అన్ని పాఠశాలలకు వెళ్తాము. అక్కడ మేమే స్వయంగా చిత్రపటాలను అందిస్తాం. వీలైతే పిల్లలకి సావిత్రిబాయి పూలే గారి గురించి, జ్యోతిరావు పూలే గారి గురించి, వారి జీవితాలను కూడా మేము చెప్పడం